హిందువులని అణచివేస్తూ, అరాచకాలు చేస్తూ, హిందువుల మీద దాడులు చేయిస్తూ, హిందువుల మీద దాడులు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి వాళ్ళకి చాచి చెంప చెల్లుమనే తీర్పిచ్చారు అస్సాంలో ఉన్నటువంటి వాళ్ళు. బంగ్లాదేశ్ నుండి వచ్చినోడు బెంగాల్ వచ్చి, బెంగాల్ నుండి అస్సాం వచ్చేస్తుంటాడు. అస్సాంలో ఉన్నటువంటి గిరిజన అమ్మాయిల్ని పటాయించి ఆ పైన అక్కడ పెళ్లిళ్ళు చేసుకుని కాపురాలు చేస్తూ చివరికి భారత వ్యతిరేక శక్తులుగా అస్సాంలో తయారవుతున్నటువంటి వాళ్ళకి ఒక గుణపం లాంటోడు హిమంత బిశ్వా శర్మ. రాహుల్ గాంధీకి చెప్పాడు దానివల్ల అస్సాంకి థ్రెట్ అని, పట్టించుకోలేదు. పైగా ఇతన్నే పక్కన పెట్టాడు. దాంతో కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి జాతీయ భావంతో ముందుకు వెళ్తుంటే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా ప్రోత్సహించడంతో వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చాడు. అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఏకంగా 101 స్థానాలు విజయం దిశగా ఉంటే కాంగ్రెస్ పార్టీ 23కి పరిమితం అవుతుంటే వాస్తవంగా 26 స్థానాల్లో ముస్లింలు స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ ఇప్పుడు ముస్లిం పార్టీ కూడా ఉంది కాబట్టి ఏయుడిఎఫ్ 2 స్థానాలు లాక్కుంది ఆ కాంగ్రెస్ నుంచి. ముస్లిం దాంట్లో చీలికొచ్చింది అనమాట. అదే సమయంలో బీజేపీ 101 స్థానాలు ఓవరాల్గా తొక్కి పడేశారు. ఏది హిందువులను అణచివేయాలనుకున్నటువంటి వాళ్ళని హిందువులు తొక్కి పడేసినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతోంది.